హలో హాయ్ శుభ మధ్యాహ్నం అండి అందరికీ. ఈరోజు కూడా మ్యాంగోస్ కోయడానికి వచ్చి మేము వాతావరణం బాగా గమ్మదేస్తుంది అనమాట. చల్లగా అయిపోయింది, వర్షం కూడా పడింది రాత్రి. మాకు మార్నింగ్ చెప్పాను కదా ఇవాళ కోతకి వెళ్దామా లేదని కొంచెం ఆలోచించుకుంటానే వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది, 2 దాటిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అస్సలు సిగ్నల్ ఉండదు. నిన్న ఇవాళ అయినా సరే వీడియో లేట్గా వస్తుంది, మన గమనించారా? ఎందుకంటే అసలు సిగ్నల్ ఉండదు, ఎర్ర పడిపోతుంది. ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది, మీ ఫోన్ పనిచేయదు అని చెప్పి. వామ్మో ఏంటో ఈ విచిత్ర వస్తలో హీట్ ఎక్కిపోయింది నిన్న అయితే ఫోన్. ఈ రోజు మా కోత అయిపోయింది ఫ్రెండ్స్. 1 గంటకల్లా ఇంకా భోజనం టైం కదా, వాళ్ళు అయితే భోజనం చేశారు. ఇక నేను మామిడికాయలతోనే కడుపు నింపుకుంటున్నా, ఎందుకంటే చెరుకు రాశారు కదా, చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. కొంచెం ఎండలో ఉన్నప్పుడు కాయ తినాలంటే కొంచెం ఎంతైనా ఇబ్బందిగానే ఉంటుంది మామిడికాయ. ఈ రోజు చల్లగా ఉంది వాతావరణం, గమనించారా? అందుకని మామిడికాయ కూడా స్వీట్గా తీయగా బాగా అనిపించింది. ఎంతైనా హీట్ తగ్గిన తర్వాత చిన్నప్పుడు అయితే మేము తొట్లో వేసుకొని నీళ్ళలో కొంచెంసేపు అయిన తర్వాత తినేవాళ్ళం, ఎంత టేస్ట్గా ఉండేయో. ఇదిగో ఒకటి గమనించండి, ఇక్కడ చెరుకు రసం కాయ ఇది మీకు పంపిస్తున్నాను కదా నేను, పచ్చిగా ఉన్నాయి అని అనుకుంటారు. బయట మాత్రం గ్రీన్గానే ఉంటుంది కాయ, లోపల మాత్రం బాగా చాలా అసలు ఆరెంజ్ కలర్లో రెడ్గా జ్యూసీగా స్మూత్గా ఉంటుంది. చెరుకు రసాలకు ఉన్న స్వభావం ఏదనమాట, బయటికి గ్రీన్ కలర్లోనే ఉంటుంది, లోపల మాత్రం బాగా బండిపోయింది. కాయ చూసారా ఎంత బాగుందో అసలు. ఇట్లా తీసుకొని పీసులాగా తినొచ్చా. వెరీ స్వీట్. రోజు కొరుక్కొని తింటున్నాం అక్క, ఒకసారి కట్ చేసి చూపి అక్క అని కామెంట్ చేసింది ఒక చెల్లో తమ్ముడు కానీ. అందుకని కట్ చేస్తే ఇట్లా వస్తాయి. తింటం మొదలు పెడితే ఆగం, అంత తీయకుంటే వెళ్ళిపోతాయి సమ్మగా నోట్లకి. ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాంగోస్ అయితే అయిపోయినాయి. ఇంకా ఇవాళ రేపు మాత్రమే ఉంటాయి అనుకుంటే, ఇవాళ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే రేపు పంపిస్తాను, అంతేగాని కొత్త ఆర్డర్స్ తీసుకోవట్లేదు. మ్యాంగోస్ అయిపోయినా మన పల్లెటూరులో పంటలన్నీ మంచిగా, పల్లెటూరు వాతావరణం అంతా మీకు చూపిస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్. మీ రైతు బిడ్డ అంజలిని. లైక్ అండ్ సబ్స్క్రైబ్.